తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం. సార్, అన్నిటికంటే ఎక్కువగా కాల్షియం కావచ్చు, సార్ D3 వైటమిన్స్ అన్నీ కూడా ఉన్నది ఒక మునగాకులో అంటూ ఉంటారు. కరెక్ట్. సర్వ రోగానికి నిరోధం అంటే డెఫినెట్గా మునగాకుని చెప్తూ ఉంటారు. సో దీని యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే అంత ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నిజంగానే అన్నిటి కోసం మన కూరలలో లేదు అని అంటే తీసుకునే పెరుగులో అన్నిట్లో తీసుకుంటూ ఉన్నారు. ఇది మితి మీరితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మనం నిజంగా చెప్పాలంటే ఒకటి అండర్ రేటెడ్ ఈ ఫ్రూట్ ఆకుకూరలో చూసుకుంటే మునగాకు కూడా. అంటే మునక్కాయ మనం చాలా తెలుసు, సౌత్ ఇండియన్స్లో అయితే మునక్కాయలు చాలా యూజ్ చేస్తాం. బట్ మునగాకు కూడా మీరు అన్నట్టు చాలా వ్యాధులకి ఇది ఒక పరిష్కారంగా చూస్తాం. అయితే ఎట్ ద సేమ్ టైం మనం తెలుగులో ఒక నానుడిది అతివృష్టి అనావృష్టి అంటాం. సో ఏదైనా కానీ అంటే ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. సో అలాంటప్పుడు మనం చూసుకుంటే మునగాకు దేనికి యాక్చువల్లీ మీరు థైరాయిడ్ పేషెంట్స్ చూసుకుంటే మేము చాలా మటుకు మెడిసిన్స్ని విత్డ్రా చేసి కొన్ని కాంబినేషన్స్లో ఈ మునగాకు కూడా ఇస్తుంటాం. అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దాంట్లో ఉండే సెలీనియం ప్రోటీన్ కానివ్వండి, ఎముకలకు కావాల్సిన D3 కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఇవన్నీ కూడా బాడీని మెటబాలిక్గా బాడీని స్ట్రెంథనింగ్లో అంటే బోన్స్ దగ్గర నుంచి హార్మోన్స్, మెటబాలిజము, స్కిన్ ఇవన్నిటికీ కూడా చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. తీసుకునే పద్ధతి కూడా మీరు అన్నట్టు అది ఎలా ఏ ఫామ్లో అయినా ఐదర్ ఆకుకూరలాగా చేసి తీసుకోవచ్చు, కొంతమంది పౌడర్ లాగా చేసి తీసుకుంటారు, ఇంకొంతమంది ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాక్ట్స్గా కూడా తీసుకుంటారు. బట్ న్యాచురల్గా దొరికే వాటిలో తీసుకోవడమే ఎప్పుడైనా సేఫర్. సో తీసుకున్నప్పుడు వీటికి ఉండే బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఓవర్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఓవర్గా అంటే హెల్త్ హజార్డ్స్ అని కాదు, కాకపోతే వికటించినట్టు అంటే మీరు చూడండి బాడీయే చెప్పేస్తుంది. ఎక్కువసార్లు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా గ్యాస్ట్రైటిస్ అంటాం, కడుపులో ఛాతిలో మంటలాగా, కొన్ని సందర్భాల్లో లూజ్ మోషన్స్ అవ్వడము, ఆర్ అతి వేడి చేసినట్టు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ అంటాం, అంతేకాని మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంతగా ఉండవు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది స్టోన్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, అందుకనే డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఆయుర్వేద వైద్యుడి సలహాలు తీసుకొని ఏమైనా తినమంటాం. సో ఈ మునగాకుని ఏం చేస్తారు అంటే స్టోన్స్ ఉన్న వాళ్ళు మీరు చూస్తుంటే కొన్ని కాంబినేషన్స్ చెప్పాను కదా, మునగాకు పసుపు కలిపి తీసుకుంటుంటారు వాటర్లో కలిపి. దీనివల్ల ఏమవుతుందంటే అతి ఉష్ణము అంటాం. ఈ వేడి వల్ల పసుపు కూడా యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నప్పుడు మన శరీరంలో 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది. సో మనం తెలుసో తెలియకో తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సో ఎప్పుడైతే బాడీ డీహైడ్రేట్ అవుతుందో స్టోన్స్ ఇవన్నీ ఫామ్ అవుతుంటాయి. సో అందుకనే ఏదైనా కానీ దేంతో తీసుకోవాలి, ఎలా వాడాలనేది ఒక ఆయుర్వేద వైద్యుడిగా అంటే మీరు హెల్త్గా చూసుకుంటే తీసుకోవాలి. నార్మల్గా తీసుకున్నప్పుడు మనం రోజువారీ కాకుండా వారంలో 1-2 సార్లు హ్యాపీగా దాని పౌడర్ కానివ్వండి, మునగాకు చేసిన పప్పు లాంటివి అన్నీ తీసుకోవచ్చు. ఓకే సార్. సో ఈ మునగాకు యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి? సో దీన్ని నిజంగానే పెరుగుతో పాటు తీసుకోవటం వల్ల మంచి బెనిఫిట్స్ అన్నారు. ఎందుకంటే సమ్మర్లో దీన్ని పెరుగు యొక్క బెనిఫిట్స్ కూడా బాడీని కూల్ చేస్తారు. ఈ రెండు కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే జనరల్గా పెరుగుతోనే అని కాదు, మీరు చూసుకుంటే పెరుగు దానికి ఉండే ప్రీబయోటిక్ దానివల్ల ఉంటుంది. మునగాకు ఏం చేస్తుందంటే వేడి కాబట్టి పెరుగు కానీ మజ్జిగ తీసుకున్నప్పుడు అది న్యూట్రలైజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వేడి ఎండాకాలంలో ఇంకా వేడిగా ఉండదు కాబట్టి న్యూట్రలైజ్ చేస్తుంది. బట్ మునగాకు యాసిటీస్ ఉండే మంచి గుణాలు మీరు చూసుకుంటే నేను ఇంతకు ముందు చూడండి, థైరాయిడ్ అనేది ఇక్కడ ఆ డిసీజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే థైరాయిడ్ అనేది మీరు చూడగానే ఫస్ట్ T3, T4, TSHలో స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే హైపోథైరాయిడిజం అంటాం. ఎప్పుడైతే ఈ థైరాక్సిన్ బ్లడ్లో రిలీజ్ అవ్వకపోతే థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో అక్కడ ఏమవుతుంది, దానికి మనము మెడిసిన్ ఇచ్చి ఆ రోజు వరకు పనిచేయిస్తుంటాం, ఏ రోజుకి ఆ రోజు మెడిసిన్ వాడుతుంటారు. కానీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ని రిపేర్ చేసే మెడిసిన్స్ ఏవీ లేవు. బట్ మునగాకుకు ఉండే గుణం, దాంట్లో ఉండే సెలీనియం ప్రోటీన్స్ ఏం చేస్తాయి, ఆ గ్లాండ్ని రిపేర్ చేయటంలో హెల్ప్ చేస్తూ, అంటే ఫర్దర్గా అసలు మెడిసిన్ లేకుండా కూడా ఓన్లీ ఫుడ్తో అండ్ మన లైఫ్ స్టైల్తోనే కంట్రోల్ చేయడానికి ఈ మునగాకు హెల్ప్ చేస్తుంది. అలానే హెయిర్ ఫాల్కి దీనికి కావాల్సిన ఫాలికల్ స్టిమ్యులేషన్స్ అంటాం. మునగాకులో ఉండే D3 కానివ్వండి, దాంట్లో ఉండే క్యాల్సిఫెరాల్ కానీ హెయిర్ ఫాల్లో కట్టడి చేయడంలో కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అలానే దాంట్లో ఉండే ప్యూర్ కాల్షియం లాంటివి, మోకాలు అరిగాయని మనం కాల్షియం సప్లిమెంట్స్ ఎన్నో తీసుకుంటాం. హ్యాపీగా మునగాకు తినడం వల్ల బాడీకి కావాల్సిన ఏదైతే ఎలిమెంటల్ కాల్షియం ఇలాంటివి ఉంటాయి, కాల్షియం కావాలో అవన్నీ కూడా బాడీకి మంచిగా రీచ్ అవుతుంటాయి. ఓకే సార్, మునగాకులో ఉన్నటువంటి ఏవైతే మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయో బేసికలీ ఏదైనా ఫుడ్ని మనం వండిన ఆయిల్ వేసినా ఏదైనా మిక్స్ చేస్తే దాంట్లో ప్రాపర్టీస్ తగ్గుతాయి అంటారు.
ఈ మునగాకుని ఏ ఫామ్ లో మనం తీసుకుంటే ఆ ప్రాపర్టీస్ ఆటోమేటిక్ గా ఉన్నట్టు బాడీలోకి ట్రాన్స్ఫర్ బెస్ట్ అవుతాయి. థింగ్ నడితే మేము చూసింది అంటే మనం దాన్ని పప్పుల్లాగా వేసుకొని బాయిల్ చేసుకొని మనం మిగతా ఎలా చేస్తాం ఆకుకూరలు ఎలా చేస్తాం అలా తీసుకోవడం ఈజ్ 100% బెటర్. ఓకే. అండ్ కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం కాబట్టి కొన్ని సందర్భాల్లో పౌడర్ లాగా చేసుకొని తీసుకోమంటాం. బట్ కంపేర్ చూసుకుంటే మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తీసుకోవడం వల్లనే దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాడీకి రీచ్ అవుతాయి. అంటే అదే పనిగా ఎక్కువ ఓవర్ బాయిల్ కూడా అవసరం లేదు. నార్మల్గా మనం కర్రీస్లో ఎలా చేసుకుంటాం అది చేసుకోవడం ఇది ఉత్తమం. ఓకే. పచ్చిగా కూడా తినకపోవడం బెటర్. అంటే జ్యూసెస్ రూపంలో జ్యూసెస్ కన్నా నేను చెప్తున్నాను కదా ఇలా కర్రీగా తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. జ్యూసెస్ తీసుకున్నప్పుడు వాటిలో ఉండాల్సిన ఎంతో కొంత న్యూట్రియంట్స్ అనేవి మిస్ అవుతాయి. ఓకే. సో చిన్న పిల్లలకు కూడా ఇది పెట్టొచ్చు అంటారా? అయితే ఇక్కడ మీరు ఒకసారి జ్యూసెస్ గురించి అన్నారు. తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో ఎంతో కొంత ఆ జ్యూసెస్లో న్యూట్రియంట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే అల్లం లాంటిది మిక్స్ చేసుకొని కొంచెం అల్లాన్ని వేసుకుంటే సినర్జిటిక్ ఎఫెక్ట్గా ఉండి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా వీటిలో హెల్ప్ అవుతుంది. ఓకే. సో చిన్నపిల్లలకి ఎక్కువగా ఇలాంటి ప్రోటీన్ ఎక్కువ పెట్టాలంటే మితంగా పెట్టాలి అంటూ ఉంటారు. ఏదైనా కానీ అంటే పిల్లల్లో అంటే మనం పిల్లలే కదా ఎవరమైనా కానీ బ్యాలెన్స్డ్గా చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో మీరు మితంగా కాకపోయినా ఇంట్లోది ఎక్కువ తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మనం ఏం చేస్తున్నాం ఈ బయట వాటికి అలవాటు చేస్తున్నాం. అంటే జంక్ ఫుడ్ కానివ్వండి ఇలాంటి వాటిని డెఫినెట్లీ అవాయిడ్ చేయమంటాం. ఇంట్లోది కాస్త ఎక్కువ తిన్నా ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.